డ్రగ్స్ కేసు విచారణలో ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు హీరో నవదీప్. ఇతడి విచారణ దర్యాప్తునకు చాలా కీలకంగా మారుతుందని భావిస్తున్నారు అధికారులు. నవదీప్ నిర్వహించే పబ్ ని అడ్డాగా చేసుకుని చాలా మంది డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలున్నాయి. దీంతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసింది సిట్. డ్రగ్స్ కేసు విచారణ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. రోజుకో కొత్త విషయం బయటపడటం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ విచారణ పూర్తయింది. ఇవాళ నవదీప్ ను ప్రశ్నించనున్నారు. నవదీప్ పై వచ్చిన ఆరోపణలు, డ్రగ్స్ లింక్స్ ఆధారంగా స్పెషల్ గా క్వశ్చనీర్ ని సిద్ధం చేసింది సిట్. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు అందుకు తగ్గట్లుగానే ప్రశ్నలను సంధిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. హీరో నవదీప్ పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ ఇతడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్ ఆ పబ్బే కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే కెల్విన్ ఎలా పరిచయం, జిషన్ అలీతో ఉన్న లింకులేంటి, డ్రగ్స్ తీసుకుంటారా, కొత్త నటుల్ని పబ్ కు ఎందుకు తీసుకెళ్తారు, అగ్ర నటులకు డ్రగ్స్ అమ్మే వారికి మధ్యవర్తిగా వ్యవహరించారా, అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తున్న మీకు ఆదాయం ఎలా వస్తోంది, గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఫాస్ట్ డ్రైవ్ కేసులో దొరికారు, మళ్లీ డ్రగ్స్ వాడుతున్నారా, కొందరు అగ్ర హీరోలతో మీకున్న లింక్ ఏంటి, సినిమాలు చేయకపోయినా వాళ్లతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయో నవదీప్ కోసం సిద్ధం చేసింది సిట్. లాస్ట్ మంత్ నేను ఒక ఈవెంట్ చేశానండి. ఆ ఈవెంట్ ఒక పర్టికులర్ హైదరాబాద్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీతో చేశాను. సో మా ఈవెంట్ అయిపోయిన 2 వారాలకి అతను బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏదో ఈ పర్టికులర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సో అతనికి ఫోన్కి నా ఫోన్కి లింక్స్ ఉంటాయి 100%. లాస్ట్ 1 మంత్ నా ఈవెంట్కి 2 వీక్స్ ముందు అండ్ నా ఈవెంట్ 1 వీక్ తర్వాత ఆ పర్టికులర్ టైంలో ఎవ్రీ ఫోన్ రికార్డ్ అండ్ ఆల్ ద మెసేజెస్ విల్ బీ దేర్ రిగార్డింగ్ ద ఈవెంట్. సో ఇప్పుడు మరి అతను దొరికినప్పుడు అతను పెట్లరా కన్జ్యూమరా అని ఉన్నప్పుడు తన దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు నన్ను పిలిచి అడుగుతారు కదా ఎందుకు ఉందని. అది జరుగుతుంది. నవదీప్ నోరు విప్పితే ఇండస్ట్రీ బాక్స్ బద్దలవటం ఖాయంగా. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, సరఫరా ఎలా జరుగుతోంది, రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు ఎవరు అన్న విషయాలు నవదీప్ కు బాగా తెలుసని భావిస్తోంది సిట్. అందుకే వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టేలా ప్రత్యేకంగా క్వశ్చనీర్ ని తయారు చేశారు. ఇవాల్టి విచారణ ఏం చెప్తాడు, అంతా తెలిసినా తనకి ఏం తెలియదని నిజాలు దాస్తాడా, అతని సమాధానంతో సిట్ సంతృప్తి చెందుతుందా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇక టాలీవుడ్ తర్వాత బుల్లితెర నటులకు కూడా నోటీసులు అందుతాయని ప్రచారం జరుగుతోంది. ముందుగా బడా ఫ్యామిలీ వారసుల్ని పిలుస్తారా, లేదంటే బుల్లితెర రౌండ్ తర్వాత నోటీసులు ఇస్తారా అనే విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.